సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగరవాసులు సొంత ఊర్లకు పయనమయ్యారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావడంతో చాలా మంది నగరం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ హైవేపై రద్దీ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పట్టణంతో పాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైవేపై రద్దీ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చాలా రోజుల కింది నుంచే ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక సంక్రాంతి వేళ ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రము వాహనాల రద్దీ అనేది భారీగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడుతూ జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఉన్నటువంటి 275 కిలోమీటర్ల మార్గమధ్యంలో 181 కిలోమీటర్ల వరకు టోల్ రోడ్ అనేది ఉంటుంది. ఈ టోల్ రోడ్ పై ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే టోల్ ప్లాజాలు ఉన్నాయో, అంటే చౌటుప్పల్ మండలంలో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా నగరికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోర్లపాడు టోల్ ప్లాజా, ఈ రెండు టోల్ ప్లాజాల వద్ద మాత్రము వాహనాలు మాత్రం బార్లు తిన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టోల్ ప్లాజా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మాత్రము వాహనాలు నిదానంగా కలుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా నిమిషానికి 20 వాహనాల చొప్పున పంపిస్తున్నాము అని చెప్పేసి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. కాకపోతే మధ్యలో కొన్ని వాహనాలు స్కానింగ్ కాకపోవడం వల్ల కొంతసేపు అక్కడ చేయాల్సిన పరిస్థితి కలిగింది. ఈ సమయంలోనే షార్ట్ కట్స్ ఉపయోగించేసేసి ఆ వాహనాలు వెంటే బయటకు పంపించిస్తారు. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో, అంటే పెద్ద మొత్తం సిబ్బందిని వినియోగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫాస్టాగ్ చేసుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి, అంటే ఫాస్టాగ్ లేని వ్యక్తులకు సంబంధించి స్పెషల్ టోల్ ప్లాజాలను, టోల్ గేట్ ఏర్పాటు చేయడము, అక్కడ కూడా సిబ్బందిని ఎక్కువగా ఉంచేసి వాళ్ళు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రజెంట్ గా చూస్తే మాత్రము హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి వాహనాల రద్దీ మాత్రము టోటల్ గా కోదాడ దాటే వరకు కూడా ఈ రద్దీ అనేది ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాలు బాగా తీస్తున్నాయి. అదేవిధంగా మార్గ మధ్యలో ఎక్కడైతే రోడ్ల మరమ్మతు పనులు, అంటే వీటికి సంబంధించి ఫ్లైఓవర్స్ నిర్మాణం కానీ అండర్ పాస్ నిర్మాణం జరుగుతున్నాయో ఆ ప్రదేశాల వద్ద మాత్రము వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్న నేపథ్యం అయితే ఉంది. పెద్ద కాపర్తి అయితే చిట్యాల వద్ద, అదేవిధంగా చౌటుప్పల వద్ద కూడా టోటల్ గా వాహనాల శ్రేణి అనేది చాలా స్లోగా కలుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వాహనదారులకు సంబంధించేసి కూడా ముందస్తు జాగ్రత్తలకు సంబంధించేసి వాళ్ళు ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి, అంటే వాహనాల స్పీడ్ తగ్గించే విధంగా కొన్ని ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ప్రమాదాలు జరిగే ప్రదేశాలు, అంటే బ్లాక్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రం పోలీసులు సిబ్బందిని ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవేళ అనుకోని ఘటన జరిగినా కూడా వెంటనే అంబులెన్స్ అందుబాటులో వస్తున్నారు. అదేవిధంగా క్రెయిన్స్ ను కూడా వాళ్ళు అందుబాటులో ఉంచుకున్న పరిస్థితి అయితే ఉంది. సో నేను మొన్నటి నుంచి ఈ యొక్క రద్దీ అనేది ప్రారంభం జరిగింది. నిన్న రాత్రి వరకు దాదాపు 150,000 వాహనాలు వెళ్ళినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. ఈ సంఖ్య అనేది మనకు 1,00,000 వరకు పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం వాహనాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. దాదాపు 2.5 లక్షల వాహనాలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ మార్గం వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఈ వాహనాల రద్దీ అనేది పెరిగింది. నిన్న వరుస సెలవు దినాలు రావడం, ముఖ్యంగా సెకండ్ సాటర్డే, అదేవిధంగా ఈ రోజు సండే, రేపటి సంక్రాంతికి సంబంధించిన హాలిడేస్ ఉండడంతో మాత్రం ముందస్తుగానే పక్క వాసులు మాత్రం తమ యొక్క ప్రాంతాలకు, అంటే తమ యొక్క ఊళ్ళకు చేరుకుంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొన్నటి నుండి కొనసాగుతున్నటువంటి రద్దీ అనేది రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తారు. సో వాహనదారులకు కానీ, అదేవిధంగా ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.